సిట్ విచారణకు పూరి జగన్నాథ్ బయలుదేరాడు. డ్రగ్స్ కేసులో ఇవాళ రావాలంటూ ఎక్సైజ్ శాఖ నోటీసులు ఇచ్చింది. నోటీసులు అందుకున్న పూరి జగన్నాథ్ తన సినిమా షూటింగ్ కు ఆపుకుని ఇవాళ హైదరాబాద్ కు వచ్చారు. కాసేపటి క్రితం ఆయన ఇంటి నుంచి అబ్కారీ కార్యాలయానికి బయలుదేరాడు. అతని కొడుకు ఆకాష్ అలాగే సోదరుడు సాయిరామ్ హీరోగా పనిచేస్తున్నారు. వీళ్ళందరూ కూడా ప్రస్తుతం అతని కారులో బయలుదేరారు. కొద్దిసేపటి క్రితమే రోడ్ నెంబర్ 34 లో ఉన్న అతని ఇంటి నుండి బయలుదేరడం జరిగింది. ప్రస్తుతం అతను నేరుగా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ కార్యాలయానికే వెళ్ళబోతున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే అతనితో పాటు కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు కాబట్టి దాన్ని బట్టి చూస్తే మాత్రం అతను ఖచ్చితంగా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ కార్యాలయం సిట్ కార్యాలయానికే వస్తున్నాడు. విచారణలో అతను పాల్గొనబోతున్నాడు. అతనితో పాటు మరొక ఇద్దరు కూడా ఉన్నారు. అందులో ఒక న్యాయవాది కూడా ఉండొచ్చు అనేది తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా ఇంకా సమాచారం లేదు. ప్రస్తుతం అతను జూబ్లీహిల్స్ లో ఉన్న ఫిలిం నగర్ ఏరియాకి రావడం జరిగింది. ఇక్కడి నుండి నేరుగా ఎక్సైజ్ కార్యాలయానికి వెళ్తున్నాడు. అక్కడ సిట్ అధికారులు అడిగే ప్రశ్నలకి పూరి జగన్నాథ్ సమాధానం చెప్పబోతున్నాడు. ముందుగా మాత్రం పూరి జగన్నాథ్ ఎక్కడ ఉన్నాడు అన్న దాంతో పూర్తిగా గోప్యత ఉంచారు. సెక్యూరిటీ సిబ్బంది కానీ ఇతరులు కానీ ఇంట్లో ఉన్న వాళ్ళు కానీ లేడు పూరి జగన్నాథ్ ఇంట్లో లేడు అంటూ మాత్రమే చెప్పడం జరిగింది. ప్రస్తుతం అతను ఇంట్లోనే ఉన్నాడు. ఆ తర్వాత 9:30 ప్రాంతంలో అతను ఇంట్లోంచి నేరుగా బయలుదేరాడు. ప్రస్తుతం మనం చూస్తే ఫిలిం నగర్ దాటడం జరిగింది. అతను నేరుగా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ కార్యాలయానికి వెళ్తున్నాడు. అక్కడ కెల్విన్ కి సంబంధించి ఏ విధంగా డ్రగ్స్ కేసులో పూరి జగన్నాథ్ సంబంధించిన పేరు వచ్చింది, అతను కెల్విన్ కి ఎలా సంబంధం ఉంది, వీళ్ళిద్దరికి పరిచయం ఏ విధంగా ఏర్పడింది, ఇందులో నేరుగా పూరి జగన్నాథ్ ఉన్నారా లేకపోతే అతని సిబ్బంది ఎవరైనా కెల్విన్ తోటి టచ్ లో ఉన్నారా అన్న దానికి సంబంధించి విచారణ చేపట్టబోతున్నారు. అతను చెప్పే సమాధానాల మీదనే తదుపరి దర్యాప్తు ఉంటుంది. ఇవాళ నుండి కూడా సినిమాకు సంబంధించిన వాళ్ళు 12 మంది నోటీసులు అందుకున్న వాళ్ళంతా కూడా వరుసగా ఇవాళ ఒక రోజు తర్వాత ఒక రోజు కూడా విచారణలో హాజరు కాబోతున్నారు. ఇవాళ పూరి జగన్నాథ్, రేపు చార్మి, ఈ విధంగా వరుసగా 12 మందికి కూడా నోటీసులు అందించడం జరిగింది. వీళ్ళంతా కూడా విచారణలో పాల్గొనబోతున్నారు. మరి కేసు దర్యాప్తులో ఇక్కడ వరకే ఆగిపోతుందా లేకపోతే వీళ్ళు ఇచ్చిన సమాచారం తర్వాత మిగిలిన వారికి కూడా నోటీసులు అందిస్తారు? అంటే వీళ్ళు ఇచ్చే సమాధానంలో ఇతరుల పేర్లు ఎవరైనా ఉన్నాయా అన్న కోణంలో కూడా పోలీసులు విచారణలో ఇప్పుడు పూరి జగన్నాథ్ ఇచ్చే సమాధానంలో చేసిన తర్వాతనే ఇతరులకు కూడా నోటీసులు ఇచ్చే అవకాశం కూడా కనబడుతుంది. ప్రస్తుతం పూరి జగన్నాథ్ ఎలాంటి సమాధానాలు చెప్తారు, అసలు కెల్విన్ కి సంబంధించి ఏ విధంగా ఇద్దరికి పరిచయం ఏర్పడింది, కెల్విన్ ఫోన్ ఖాతాలో అసలు పూరి జగన్నాథ్ సంబంధించిన నెంబర్ ఏ విధంగా ఉంది, ఇతను నేరుగా అతనే పరిచయం ఉన్నాడా, మధ్యవర్తి ఎవరైనా ఉన్నారా, ఇందులో ఒక డేనియల్ అనే వ్యక్తి కూడా పేరు వినబడుతుంది. ఇంకా అతను మాత్రం అరెస్ట్ కాలేదు. అతను ఉన్నట్లుగానే తెలుస్తుంది. అతను ద్వారా కెల్విన్ పరిచయం అయ్యాడా లేకపోతే కెల్విన్ నుండి నేరుగా పరిచయం అయ్యారా? ఈవెంట్ సంబంధించిన దాంట్లో ఈవెంట్
ప్రోగ్రాంలు చేస్తున్న సమయంలో కెల్విన్ తోటి పరిచయం ఏర్పడిందా అన్న దాంట్లో కూడా పోలీసులు ఇప్పుడు సిట్ అధికారులు ఇక్కడ నుండి ప్రశ్నలు రాబట్టబోతున్నారు. ఇప్పటికే ఈవెంట్ ఆర్గనైజర్ల సంబంధించిన చాలా మందికి సంబంధించి ఇందులో హస్తం అన్న కోణంలో కూడా దర్యాప్తు కూడా ఒకవైపు కొనసాగుతుంది. ప్రస్తుతం పూరి జగన్నాథ్ రోడ్ నెంబర్ 10 వరకు రావడం జరిగింది. మరికొద్ది సేపట్లో సిట్ కార్యాలయానికి చేరబోతున్నాడు. రాధాకృష్ణ, పూరి ఒకటే వెళ్తున్నారా? పూరితో పాటు ఎవరైనా అడ్వకేట్ గానీ ఇంకా ఎవరైనా వెళ్తున్నారా? పూరితో పాటు అతని కుమారుడు అశోక్ ఆకాష్ ఉన్నాడు. అలాగే అతనికి సంబంధించిన సోదరుడు నటుడు ఇప్పటికే హీరోగా ఉన్న సాయిరామ్ ఉన్నాడు. అతనితో పాటు మరొక ఇద్దరు మొత్తం అతని కారులో AP09PD6363 నెంబర్ గల ఇన్నోవా కార్ అది. ఆ కారులో వీళ్ళందరూ కూడా మొత్తం 6 ఉన్నారు. ఇంటి నుండి కూడా బయలుదేరేటప్పుడు అతని భార్య లావణ్యతో పాటు కూతురు బయటికి వచ్చి కారులో కూర్చున్నంత వరకు అక్కడే ఉన్నారు. ఆ తర్వాత అతన్ని సాగనంపారు. అంటే అతను చాలా స్పష్టంగా వెళ్ళడానికి అతనికి ధైర్యాన్ని కూడా కుటుంబ సభ్యులు ఇచ్చారనడానికి వాళ్ళు వచ్చి బయటికి వచ్చి సాగనంపడమే చాలా నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అతనితో పాటు అతని కొడుకు కూడా ఉన్నాడు, ఆకాష్ కూడా ఉన్నాడు. ఎందుకంటే ఒకవేళ విచారణ జరుగుతుంది కాబట్టి విచారణలో అతనితో పాటు వెన్నంటి ఉండడానికి కూడా కుటుంబ సభ్యులు రావడం జరుగుతుంది. ఉదయమే సాయిరామ్ ఇక్కడికి ఇంటికి చేరుకోవడం జరిగింది. అతను వచ్చిన తర్వాత అతనితో పాటు మరొక ఇద్దరు కూడా రావడం జరిగింది. వీళ్ళందరూ వచ్చిన తర్వాత పూరి జగన్నాథ్ బయలుదేరి రావడం జరిగింది. ప్రస్తుతం పూరి జగన్నాథ్ టిఆర్ఎస్ భవన్ కార్యాలయం రాస్తున్నాడు. ఇక్కడి నుండి పెన్షన్ ఆఫీస్, నగిరి కాపుల్, నాంపల్లి ఎక్సైజ్ కార్యాలయానికి చేరుకున్నాడు పూరి జగన్నాథ్. రాధాకృష్ణ, సిట్ పూరినే మొదటగా విచారణ పిలవడానికి కారణాలు ఏమైనా ఉన్నాయా? ఎక్కువగా కెల్విన్ కాల్ లిస్ట్ లో పూరి జగన్నాథ్ సంబంధించిన నెంబర్ తోటి స్టార్టింగ్ ఎక్కువగా చేసుకున్నట్టుగా కూడా ప్రస్తుతం అధికారుల ద్వారా మనకు తెలుస్తుంది. కాబట్టి మొదట పూరి జగన్నాథ్ పేరు ఉంచడం జరిగింది. దాని తర్వాతనే చార్మి పేరు, అలాగే మిగిలిన ముమ్మైద్ ఖాన్, మిగిలిన వాళ్ళ పేర్లు కూడా ఉన్నాయి. ఇందులో ప్రధానంగా పూరి జగన్నాథ్ని మొదటి పేరుగా ఉంచడానికి గల కారణం ఇదేగా మనకు తెలుస్తుంది. ఎందుకంటే అతను పూరి జగన్నాథ్ సంబంధించి కెల్విన్ కి ఎక్కువ పరిచయం ఉన్నది. అతడి ద్వారానే మిగిలిన వాళ్ళకు కూడా పరిచయం పడినట్లు కూడా దర్యాప్తులో అధికారులు కొత్త సమాచారం సేకరించడం జరిగింది. రాధాకృష్ణ, అయితే విచారణ సమయంలో పూరితో పాటు ఎవరెవరు ఉండబోతున్నారు? అంతకు ముందుకు కెల్విన్ ని అరెస్ట్ చేసిన సమయంలో అతని నుండి సమాచారం రాబట్టాడు. ఈ మొత్తం కెల్విన్ ఇచ్చిన సమాచారం మేరకే పూరి జగన్నాథ్ కే మొదటి ప్లేస్ లో ఉంచడం జరిగింది. రాధాకృష్ణ, పూరితో పాటు విచారణలో అధికారులు ఎవరెవరు ఉండబోతున్నారు? ఇప్పటికే దీనికి సంబంధించి ఇద్దరు అధికారులు, సిట్ కు సంబంధించిన వాళ్ళు ఇద్దరు ఉన్నారు. ఇందులో శ్రీనివాసరావు సూపరింటెండెంట్ గా ఉన్నాడు. మరొక వ్యక్తి కూడా శ్రీనివాసరావు. ఇద్దరు కూడా ఈ సిట్ తో ఇప్పటికే దర్యాప్తు అధికారులుగా సిట్ కు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళతో పాటు ఎక్సైజ్ ఎన్ఫోర్స్ కు సంబంధించిన అధికారులు కూడా విచారణలో పాల్గొనబోతున్నారు. ఎందుకంటే ఈ పూర్తి దర్యాప్తు చేస్తున్నారు. దీనికి ఈ కేసుకు సంబంధించిన ఐఓ కూడా విచారణలో ఉంటాడు. ఆ ఐఓ సమాచారం సేకరిస్తాడు. అతను కూడా పూరిని విచారించే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే వాళ్ళకు చాలా అనుమానాలు ఉన్నాయి. సో సినిమా ఇండస్ట్రీలో ఏ విధంగా కెల్విన్ ఎంట్రీ అయ్యాడు, ఏ విధంగా వీళ్ళందరినీ అతని తమ ట్రాప్ లోకి తీసుకున్నాడు, ఏ విధంగా వీళ్ళకు ఈ డ్రగ్స్ అనేది అటాచ్ చేశాడు, నిజంగానే వీళ్ళు అతని నుంచి డ్రగ్స్ తీసుకున్నారా లేకపోతే కావాలని వీళ్ళ నెంబర్లు సేకరించి తన ఫోన్ లిస్ట్ లో పెట్టుకున్నాడా, ఎవరైనా వీళ్ళ నెంబర్ ద్వారా అతను చాటింగ్ చేశారా అన్న దీనికి సంబంధించి పూర్తి స్థాయి వివరాలు సేకరించాల్సిన అవసరం కూడా ఉంటుంది. దానికి సంబంధించి ప్రస్తుతము విచారించబోతున్నారు. ఇందులో ప్రధానంగా మాత్రం సిట్ అధికారులతో పాటు కేసుకు సంబంధించిన ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఇవాళ పూరి జగన్నాథ్ ని ప్రశ్నించనున్నారు. రాధాకృష్ణ, పూరిని విచారించిన తర్వాత కెల్విన్ ను మరోసారి విచారించే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? మొత్తం 12 మందిని, అంటే ఇవాళ నుండి 29వ తేదీ వరకు కేసు విచారించిన తర్వాత నోటీసులు అందుకున్న వాళ్ళందరూ కూడా ఎన్డీపీసీ యాక్ట్ సెక్షన్ 67 కింద అందుకున్నారు. కాబట్టి నోటీసుల ద్వారా వాళ్ళందరూ ఇచ్చిన సమాధానాల ఆధారంగా మళ్ళీ అతన్ని కస్టడీలోకి తీసుకోవాలా లేదా అనేది అధికారులు ఒకసారి మళ్ళీ పునరాలోచించే అవకాశం కూడా కనబడుతుంది. ఎందుకంటే వీళ్ళు ఇక్కడి వరకే పరిమితమయ్యాడా, లేకపోతే ఇంకా సినిమా ఇండస్ట్రీనే కాదు ఇటు ప్రముఖుల పిల్లలు కూడా ఇలాంటి కేసులో ఉన్నారు. కాబట్టి గతంలో వాళ్ళకు కూడా ఏమైనా లింక్స్ ఉన్నాయా,
అసలు కెల్విన్ సంబంధించిన దాంట్లో 4 ముఠాలు ఉన్నాయి. ఇప్పటికే 4 ముఠాల్లో పీయూష్ ముఠా ఇప్పటికే ఒకటి అరెస్ట్ అయిపోయింది. ఇంకా 3 ముఠాలు ఉన్నాయి. అసలు వీళ్ళందరికీ ఏ విధంగా డ్రగ్స్ అందుతున్నాయి, ఇందుకు మొత్తం కూడా కెల్వినే ఉన్నాడా? కాబట్టి ఈ మొత్తం సమాచారం రాబట్టిన తర్వాత ఎవరైతే నోటీసులు అందుకున్న నటులు ఉన్నారో, సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారో, వాళ్ళందరి నుండి సమాచారం సేకరించిన తర్వాత పోలీసులు కెల్విన్ ని మరోసారి ప్రశ్నించాలా లేదా అన్న దానిపై కూడా ఒక అంచనాకు వచ్చే అవకాశం కనబడుతుంది. రాధాకృష్ణ, పూరి కుటుంబ సభ్యులతో ఏమైనా మాట్లాడడం జరిగిందా? వాళ్ళు ఏమంటున్నారు ఈ విషయాలపై? అతనితో పాటు జూబ్లీ హిల్స్ దాటుతున్నాడు. అతనితో పాటు అతని కొడుకు ఆకాష్, అలాగే సోదరుడు సాయిరామ్ హీరోగా పనిచేస్తున్నారు. వీళ్ళందరూ కూడా ప్రస్తుతం అతని కారులో కొడుకు ఆకాష్, అలాగే సోదరుడు సాయిరామ్ హీరోగా పనిచేస్తున్నారు. వీళ్ళందరూ కూడా ప్రస్తుతం అతని